అందరు ఎలా ఉన్నారు? చూసారా మా బొజ్జ గణపయ్య అయితే మంచిగా రెడీ అయిపోయింది నిమజ్జనంకి అయితే. సో మార్నింగ్ లేవగానే మంచిగా పూజ అయితే చేశాను. చూసారా దేవునికి మందార పూలు కూడా పెట్టాము, మంచి వెరైటీ ఆఫ్ కలర్స్. ఇప్పుడైతే మా అన్న అయితే ఆరతి ఇచ్చేస్తుండు దేవునికి. మా డాడీ చూసారా ఎంత మంచిగా మొక్కుతుండో దేవుడిని అయితే. ఇవన్నీ ప్రసాదాలు అయితే చేశామండి వాళ్ళ దేవుని కోసం అయితే. ఎంతైనా ఇన్ని రోజులు దేవుడు ఉన్నాడు, నిమజ్జనం అన్నప్పుడైతే కొంచెం బాధ అనిపిస్తుంది కదా, ఇన్ని డేస్ మంచిగా మనతో ఉండే. ఇప్పుడైతే మేము ఆటోలోనే తీసుకుపోతున్నాం. మన ఆటో అయితే మనకు ఉంది కదా, బుల్లెట్ లాంటి ఆటో. ఇప్పుడే అన్ని గణేష్లు మెల్లగా చూసుకుంటే అయితే ఇప్పుడు టైం అంటికి వెళ్దాం వచ్చేసండి. మా బుజ్జి కన్నపై ఆటోలో వస్తాను. చూస్తే ఎంత ముద్దుగా కూర్చొని చూస్తున్నాడో. టైం అండ్ మార్నింగ్ వెళ్ళామండి. సో కొంచెం ఫ్రీగా ఉండే, లైక్ ఎక్కువ జనాలు అయితే లేరు. ఇప్పుడే మనం టైం అండ్ దగ్గర అయితే చేరుకున్నాము. చాలామంది బైక్స్ మీద ఆటోస్ మీద అందరు దేవుడిని తీసుకొని వస్తారు. మా డాడీ కొబ్బరికే కొట్టడానికి అయితే అన్ని రెడీ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడైతే నిమజ్జనంకి వెళ్తున్నాడు మా బుజ్జి గణపయ్య. సో గణపతికి మంచిగా కొబ్బరికాయ కొట్టేసి ఇప్పుడైతే బాయ్ బాయ్ గణేష అని చెప్తున్నాము. నెక్స్ట్ ఇయర్ చాలా త్వరగా వచ్చేసే దేవుడు, మంచి ఇంకా బాగా పూజలు చేసి అందరం హ్యాపీగా ఉండాలని. సో మంచిగా కొబ్బరికాయ కూడా కొట్టేసాము. సో అక్కడ ఉన్న వాళ్ళు అనేది మనకి ఇట్లా థర్మాకోల్ త్రూ లోపలికి కొంచెం దగ్గరికి వెళ్ళి మనకి గణేష్ అనేది నిమజ్జనం చేస్తారండి. పాపం వాళ్ళు చాలా కష్టపడి చేస్తారండి. నాకు చూసి చాలా బాధ అనిపించింది. మీకు లైక్ వాళ్ళు ఎంత అడిగినా ఇవ్వండి, వాటర్లో వెళ్ళి చేయాలంటూ కూడా అదొక చాలా పెద్ద పని కాబట్టి నాకు కొంచెం బాధనే అనిపించింది. సో వాళ్ళు అడిగినంత ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మనం ఇంత కష్టపడి పూజ చేస్తాం, దేవునికి అన్నీ తెస్తాం కాబట్టి లైక్ ఇదన్న ఒక పుణ్యం లాగా అనమాట. సో నేను మంచిగా నిమజ్జనం అయితే బాగా చేశాను, నాకైతే బాగా నచ్చింది. సో అక్కడ చాలామంది ఉంటారని కొంచెం దూరం వచ్చి వీడియో అయితే తీసుకున్నాం. సో నెక్స్ట్ గణేష్ అనమాట, తెలిసిన గణేష్ వాళ్ళ గణేష్ మేము తీసుకెళ్ళి అయితే నిమజ్జనం కూడా చేశాను అనమాట. మా డాడీ తీసుకెళ్తే నేను వీడియో కూడా తీసుకున్నాను. చాలా బాగా చేస్తారండి నిమజ్జనం. కానీ ఇంకోటి ఏదంటే బెనిఫిట్ పాయింట్, ఎర్లీ మార్నింగ్ లైక్ కొంచెం మార్నింగ్ 7-8 అట్లా వస్తే జనాలు తక్కువ ఉంటారు, నిమజ్జనం కూడా ఫాస్ట్గా అయిపోతాయి. సో టైం గడిచిన కొద్దీ ఎక్కువ మంది అయిపోతే కొంచెం టైట్ అయిపోతాడు. బాయ్.